హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి ఇక్కడ మనము చిన్నపిల్లలది మనము లంగా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నాం అనేది. బ్లౌజు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, చూసారు కదా, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఇక్కడ ఎలా వర్క్ చేసుకున్నాం ఏమనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చూసారు కదండి, మొత్తం అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 5 years పాపది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా. మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము జర్దోస్త్ అయితే స్టిచ్ అయితే చేసుకుందాము. చూసారు కదా, మనం ఇలా జర్దోస్త్ అనేది స్టిచ్ చేసుకుందామండి. 2 times అనేది చేసుకుందాము. ఇక్కడ మనము 2 times అనేది చేసుకోవాలండి జర్దోస్త్. అప్పుడు మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది మనకు కొంచెము. ఓకేనా. మనం 1 time చేసుకున్నామంటే అంత మనకు కనిపించదు. మనం 2 times కానీ ఇలా చేసుకున్నామంటే కొంచెం గ్రాండ్గా అనేది కనపడుతుంది మనకు. ఇక్కడ అనేది మనకు బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అవుట్లైన్ అనేది జర్దోసి కానీ లేదంటే థ్రెడ్ కానీ మనం ఫస్ట్ అవుట్లైన్ అనేది ఇచ్చేసుకోవాలండి. అప్పుడు మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది. మనకు ఆపోజిట్ మనము లంగా ఏ కలర్ ఉంది అలా కానీ ఇలా మనం ఏది బ్లౌజ్కి కానీ ఏది మ్యాచ్ అవుతుందో చూసేసుకునేసి మనకు వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు అవుట్లైన్ అనేది ఇలా చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఈ తర్వాత మనము వేరే కలర్ అనేది మనం గ్రీన్ కలర్ తీసుకునేసి అవుట్లైన్ అనేది ఇచ్చేసుకుందాము. మనం ఫస్ట్ జెరీ థ్రెడ్ అయితే వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి మనకి మ్యాచింగ్గా గ్రీన్ కలర్ అనేది అవుట్లైన్ అనేది 2 times అనేది ఇదిగానే అలాగే ఇచ్చేసుకుందామండి. మనం 2 times అయితే వేసుకుందాము. మనకు వర్క్ అనేది మనకు బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వర్క్ అనేది. ఓకేనా. ఇలా మనము 2 times అయితే వేసుకుందామండి. చూసారు కదా, మళ్ళీ ఇంకొక టైం అయితే వేసుకుందాము. అప్పుడు మనకు గ్రాండ్గా అనేది కనపడుతుందండి, లైట్గా లేకుండా మనకు బాగా కనపడుతుంది. ఓకేనా. ఇలా ఇంకొక టైం కానీ ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకు షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ అయితే వేసుకుందాము. ఓకేనా. ఇలాగైతే మొత్తము అవుట్లైన్ అనేది ఇచ్చేసుకుందామండి. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఓకేనా. మనము మామూలుగా థ్రెడ్తోనే చేసుకోవచ్చు. మనకు గ్రాండ్ లుక్ కోసం మనం బీడ్స్ అనేది చేసుకుందాము. ఓకేనా. చూసారు కదా, మనం గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే ఇలాగైతే వేసుకున్నాం. లాస్ట్లో ఎండ్ అయితే వేసుకున్నాము. ఇక్కడ చూసారు కదండి, మనము బీడ్స్ అనేది వేసుకుందామండి, షుగర్ బీడ్స్ అనేది. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలో స్టిచ్ అనేది. ఓకేనా. మనము 2 బీడ్ కానీ ఇట్లా 3 అంటే మనం చూసేసుకొని వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకున్నామంటే మనకు బీడ్స్ అనేది మూవ్ అవుతాయి, కుచ్చులాగా అనేది వచ్చేస్తుంది. ఓకేనా. మనం చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇక్కడైతే షుగర్ బీడ్స్ అయితే వేసుకున్నాము. షుగర్ బీడ్స్ వేసుకున్న తర్వాత మల్టీ కలర్ అనేది నేను బీడ్స్ అయితే వేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనేది వేసుకోవాలి. మనకు చిన్నపిల్లలకి నెక్ అనేది కొంచెం చూసేసుకొని, చిన్నదండి నెక్, పెద్దది ఏమి ఉండదు, చిన్నగా ఉంటుంది, చూసేసుకొని వేసుకోవాలండి. ఇలా మల్టీ కలర్ అనేది ఇక్కడ సెకండ్ లైన్ వచ్చేసి మల్టీ కలర్ అనేది వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ టైం చెప్తానండి చిన్నపిల్లల నెక్ మనకు ఎంత సైజు తీసుకోవాలి ఏమనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మనం మామూలుగా మనం ఎలా వేసుకుంటామో సేమ్ అనేది చిన్నపిల్లలది కానీ అలాగనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టోన్ చైన్ అండి అంటించేసుకొని గమ్ పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడైతే స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. మీకు స్టోన్ చైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కానీ వీడియోలో అయితే ఉందండి, ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసుకున్నాం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ స్టోన్ చైన్ అనేది 2 ఉంది కదా స్టోన్స్, అక్కడ స్టిచ్ అయితే చేసుకుంటూ ఇలాగైతే చేసుకోండి, మనకు బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే వేసుకుందాము. తర్వాత వచ్చేసి అలాగే మల్టీ కలర్ బీడ్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి షుగర్ బీడ్స్, అలాగే ఇప్పుడు మామూలుగా ఆ సైడ్ ఎలా వేసుకున్నామో సేమ్ అనేది ఈ సైడ్ కూడా అలాగనేది మొత్తం అయితే ఫిల్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, స్టోన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మల్టీ కలర్ అనేది బీడ్స్ అయితే వేసుకుందాము. వేసేసుకొని స్టిచ్ అయితే చేసుకుందాము. తర్వాత వచ్చేసి షుగర్ బీడ్స్ అండి, ఇక్కడ చూసారు కదా, మనము షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ అయితే చేసుకుందాము. ఓకేనా.
మనం ఆ సైడ్ ఎలాగుందో ఈ సైడ్ కానీ అలాగే స్టిచ్ చేసుకున్నామంటే మనకు లుక్ అనేది బాగుంటుంది, గ్రాండ్గానే కనపడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. షుగర్ బీడ్స్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ గ్రీన్ కలర్ థ్రెడ్ వేసుకుందాము. అలాగే ఇలా గోల్డ్ది జెర్రీ థ్రెడ్ అనేది వేసుకుందామండి. వేసుకొని స్టిచ్ అయితే చేసుకుందాము. అప్పుడు మనకు అవుట్లైన్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎలాగుందో. చాలా అయితే మనకు చాలా గ్రాండ్గానైతే ఉందండి. ఇక్కడ మనం కింద చూసి ఒక డిజైన్ అయితే చేసుకుందాము. మనము డిజైన్ కానీ చూసేసాం కదండి, ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. చూసారు కదండి ఇలాగైతే డ్రా చేసుకున్నాను. మనకు చిన్నపిల్లలకి ఇలా సింపుల్గా అంటే డ్రా చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా ఇలా మనకు ఆపోజిట్గా మనం గ్రీన్ కలర్ అయితే ఇలాగైతే వేసుకున్నాము. మనకు లంగా ఏ కలర్ ఉందో ఆ కలర్లో తీసేసుకుందామండి. పైన వచ్చేసి నేను గోల్డ్ కలర్ ఇలా కుందన్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అనేది పెట్టేసుకొని అన్నీ అంటించేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా ఈ కుందన్ చుట్టూ వచ్చేసి మనకు థ్రెడ్ అనేది ఇలా స్టిచ్ అనేది చేసుకుందామండి. జరీ థ్రెడ్ తీసేసుకున్నాను. జరీ థ్రెడ్ తీసేసుకొని ఇలా చుట్టూ అనేది మనం స్టిచ్ అనేది చేసుకుందాము. మీకు ముందు వీడియోలో కానీ చూసారు కదండి బ్లౌజ్కి సేమ్ అండి అలాగే మెల్ల స్టిచ్ అంటారు కదా అలాగనేది వేసుకుందాము. ఓకేనా. ఇలాగ మొత్తం ఇలా స్టిచ్ వేసుకుందామండి. కొంచెం చుట్టూ అనేది ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకు వర్క్ అనేది. మనం కావాలంటే కుందన్స్ అనేది ఇంకా దగ్గరికి వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. మనకు చాలా బాగుంటుంది. ఇలా దూరం పెట్టుకున్నా మనకు డిజైన్ లాగా అనేది ఒకలాగా లుక్ అనేది కనపడుతుందండి. ఓకేనా. ఇలాగనేది మొత్తం అయితే ఇలాగే వేసేసుకుందాము. ఇలా సింపుల్గా చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చిన్నపిల్లలకి కానీ మనకు బ్లౌజ్కైనా డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా మనం ఇలాగైతే మొత్తం ఇది ఇలా చేసుకుందాము. ఇలా మనం కొంచెం చుట్టూ వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా మనకు చాలా బాగుంటుంది ఇలా డిజైన్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడైతే ఎన్నట్టయితే వేసుకుందామండి. చూసారు కదండి మనకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇలా వర్క్ చేసుకున్నామంటే. మనకి ఇంత హెవీగా వద్దు పైన నెక్ కంటే మాత్రము మధ్యలో బీడ్స్ అయితే తీసేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం అయితే చాలా గ్రాండ్గా ఉంది వర్క్ అనేది. ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను పెడల్ లోడర్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. లాంగ్ అండ్ షార్ట్ లాగా మధ్యలో నేను పైపింగ్ థ్రెడ్ పెట్టాను కదా అక్కడ పెట్టేసుకునేసి ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అక్కడ మధ్యలో మనకు హైట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నా పర్వాలేదండి, మనం అక్కడ మధ్యలో హైట్ వచ్చేస్తే మనకు చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి ఇలాగైతే మనం మొత్తం వేసుకుందాము. మనం ఈ లాంగ్ ఆన్ షార్ట్ అనేది కానీ మీకు ముందు వీడియోలో అయితే నేను చూపించానండి. క్లాసెస్లో అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇలాగానే వర్క్ చేసుకుందామంటే. అందుకే అండి నేను ముందు అనేది మీకు క్లాసెస్ ప్రకారంగా మీకు ముందైతే చెప్పాను మనకు ఏ స్టిచ్ అనేది ఎలా వస్తుందనేసి. ఇప్పుడు ఇలా వేసుకున్నామంటే చాలా అనేది గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదండి ఇక్కడ మనము పైపింగ్ పెట్టి థ్రెడ్ చేసామంటే థ్రెడ్ వేసుకుని ఇలా స్టిచ్ అనేది చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఇక్కడ హైట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా మనకు ఏ డిజైన్ ఎలాగుందనేది మీకు మొత్తం అయితే ఇక్కడైతే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇలాగని చేసుకున్నారంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే కదండి మనం బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే జర్దోస్తైనా ఇలా స్టిచ్ అయితే చేసుకోవచ్చు అండి. అవి కానీ మీకు చూపించాను. ఓకేనా. ఇక్కడైతే నేను బీడ్స్ అయితే పెట్టేస్తున్నాను అండి. పైన మనం బీడ్స్ పెట్టేసి మొత్తం అనేది ఇక్కడ స్టిచ్ అయితే చేసుకుందాము. మనము 2 అనేది బీడ్స్ అనేది పెట్టేసుకుందాము. 2 కానీ 3 కానీ పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం అనేది అవుట్లైన్ అనేది ఇలా అయితే వేసుకున్నాము. మన బెల్లో స్టిచ్ అయితే వేసుకుందాం కదండి లాంగ్ అండ్ షార్ట్ అనేది. దాని చుట్టూ అనేది ఇలా వేసుకున్నామంటే మనకు అవుట్ అనేది చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా. ఇలా వేసుకొని లోపల సైడ్ కానీ వేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా. చూసారు కదండి ఇలాగైతే వేసుకుందాము. ఇలా స్టిచ్ చేసుకుందాం. చూసారు కదండి మనకు అంతా అయిపోయేసింది షుగర్ బీడ్స్తో. ఇక్కడ మనకు బయట సైడ్ అనేది ఇలా స్టిచ్ అనేది చేసుకోండి. చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకు నెక్ దగ్గర మనము పెరల్ బీడ్ ఉంది కదా, పెరల్ బీడ్ అలాగే షుగర్ బీడ్ అనేది ఇలా స్టిచ్ చేసుకునేసి ఇక్కడైతే మనం
ఎన్నట్ అనేది చేసుకోవాలండి. లేదంటే మన చిన్నది బీడు ఉంది కదా, షుగర్ బీడు, దానికైనా పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా మనం మొత్తం అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం కింద సైడ్ అనేది ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా బీడ్స్ అనేది ఇలా అంతా మొత్తం అనేది వేసుకుందామండి. నేను 3mm అనేది 3mm లేదంటే ఇక్కడ వచ్చేసి మనము పెరల్ బీడ్ అనేది 3mm అనేది తీసుకున్నాను, అలాగే షుగర్ బీడ్ అనేది తీసుకున్నానండి. ఇలాగనేది మనం ఎన్నట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, మనకు అప్పుడు అనేది కరెక్ట్గా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 5mm అనేది తీసుకున్నాను. మనకు ఇక్కడ మధ్యలో అనేది ఇలా 5mm అనేది పెట్టామంటే మనకు చూసేకి లుక్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే వేసుకుందాము. సేమ్ అండి, ఈ సైడ్ ఎలా వేసుకున్నామో ఈ సైడ్ కానీ అలాగే వేసుకుందామండి. అక్కడ ఎలా వేసుకున్నామో ఇక్కడ కానీ అలాగే వేసుకున్నామంటే సేమ్ అనేది మనకు బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మొత్తం అయితే ఇలాగైతే వేసుకుందాము. లాస్ట్లో ఎన్నట్టయితే వేసుకుందామండి. చూసారు కదండి, మనకు ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా అనేది కనపడుతుందో, చాలా అంటే చాలా బాగుందండి. అలాగే ఇప్పుడు మధ్యలో గ్రీన్ కలర్ అనేది మనకు కుందన్స్ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనము జర్దోస్త్ అనేది స్టిచ్ అనేది చేసుకుందామండి. ఓకేనా, ఇలా చూసారు కదా, మనకు ఎంత లెంత్ కావాలనేది చూసేసుకొని మనకు కుందన్ ఉంది కదా, కుందన్ చుట్టూ మనకి ఎంత కావాలనేది చూసేసుకునేసి ఇలా సైజ్ అనేది కట్ చేసుకుందామండి. 1 ఇంచ్ అనేది ఉంది, 1 ఇంచ్ అనేది కట్ చేసుకునేసి మొత్తం అనేది ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే నేను నార్మల్ నీడిల్ చేసుకున్నాను. నార్మల్ నీడిల్ సైజ్ వచ్చేసి 10 అండి. మనం 10 సైజ్ అయితే తీసుకొని ఇలా జర్దోస్ అనేది ఈ కుందన్ చుట్టూ అనేది ఇలా స్టిచ్ అయితే చేసుకుందాము. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకునేసి అలాగే మనము కింద సైడ్ కానీ మనం ఇక్కడ అనేది స్టిచ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకు అటు ఇటు జరగకుండా అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఇలాగైతే బాగుంది. మనకు ఇదే కాదనుకుంటే మనం మధ్యలో కానీ పెట్టేసుకోవచ్చు, ఆ సైడ్ ఈ సైడ్ కానీ వేసుకోవచ్చు. కుందన్ చుట్టూ 4 సైడ్ అనేది మన జర్దోస్కి స్టిచ్ అయితే చేసుకోవచ్చు అండి. మనకు చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, మనకు సైజ్ వేసుకొని కట్ చేసుకుందామంటే కరెక్ట్గా అనేది మనకు అక్కడ అనేది ఫిట్ అయి ఉంటుంది, కరెక్ట్గానే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనేది మొత్తం అయితే వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ మనము ఇలా లేసుకొని ఉందనుకుంటే జర్దోస్ అనేది ఇలా స్టిచ్ చేసుకుందామండి. చూసారు కదా, మనకు ఆ సైడ్ సైడ్ అనేది చేసుకున్నాము, మనకు చాలా బాగుంటుంది. అలాగే మనకు ఇక్కడ ఉంది కదా డిజైన్ అనేది, ఆ డిజైన్ లోపల కానీ ఇలాగైతే వేసుకుందామండి. ఇలాగ మధ్యలో పెరల్ది హాఫ్ బీడ్ ఉంది కదా, అక్కడ కానీ అలాగే వేసుకుందాము, బాగుంటుంది, మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇలా లేసుకొని ఉంది, ఎత్తుగా ఉంది అనుకుంటే మనం ఇలా చేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ మధ్యలో కానీ అలాగే వేసుకుందాము. పెరల్ బీడ్ ఉంది కదా, హాఫ్ బీడ్ అనేది అక్కడ కానీ అలాగే వేసేసుకుందామండి. మనకు గ్రాండ్గా అనేది లుక్ అనేది చూసారు కదండి, ఎంత బాగుందో డిజైన్ అనేది, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా, ఇలా చేసుకున్నాం కదా, మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు చూసారు కదండి, మనకు ఇంతే కాదు, మనం ఇంకా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనము ఇక్కడ కింద వచ్చేసి కుందన్స్కు మనము డిజైన్ అనేది ఇలా చేసుకునేది చూపిస్తాను ఈ వీడియోలో. చూసారు కదండి, మనకు అక్కడక్కడ గ్యాప్ ఉంది అని మనం అనుకుంటే ఇలాగనేది స్టిచ్ చేసుకుందామండి. మనకు ఫస్ట్ గ్లూ గమ్ అనేది పెట్టేసుకుందాము. నేను ఇక్కడైతే B7000 అనేది వేసుకున్నానండి గమ్ము. ఇక్కడ కుందన్ చుట్టూ, ఇక్కడ కుందన్ దగ్గర చూసారు కదా, కింద సైడ్ అనేది మనం ఇలా పెట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుంది గ్రాండ్గా అనేది. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి మనము చక్రీ ఉంటాయి కదండి, అంటే జర్కన్ రింగ్స్ అనమాట, జర్కన్ రింగ్స్ అలాగే జర్కన్ స్టోన్ అనేది పెట్టేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, మనము జర్కన్ స్టోన్ అనేది పెట్టేసుకుంటున్నామండి, మనకు చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ఇక్కడ రెయిన్బో షేడ్ అనేది పెట్టేశాను, చాలా అంటే చాలా గ్రాండ్గా చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగనే మనకు ఆపోజిట్ కానీ ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, మనకు లుక్ అనేది బాగుంటుందండి. చూసారు కదండి, మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.